పెద్దలందరికీ నమస్కారం. అసలు అధికారులు ఉన్నారా లేదా, మా బాధలు ఎవరైనా పట్టించుకుంటారా లేదా అసలు అని. ఇదిగో చూడండి 10 సంవత్సరాలు మట్టి ఇలాగే బాధపడుతున్నాం. నీళ్ళు లేక ఇదిగో గోధులు పెడుతున్నాం, మురికి మీద తాగుతున్నాం, వందనాలండి. చాలా ఇదిగా ఓట్లు వచ్చిన రోజు కొంత ఎక్కడ ఉందో, గోడు ఎక్కడ ఉందో, పాక ఎక్కడ ఉందో, మంచి ఎక్కడ ఉన్నాడో నెత్తికి ఎక్కడున్నారు. ఇవాళ మాకు ట్యాంక్ అన్నది లేదు. ట్యాంక్ లేక నానా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి యువత ఎక్కడున్నారు చెప్తే మాకు ఏం అవకాశం స్టార్ట్ అవుతుంది ఏంటన్నది. అందరికీ నమస్కారం అండి. మాది కుప్పలకొత్త మండలం పేరాచెరు గ్రామం, శివారులో ఉండే దేవినగర్ అనే గ్రామం. అది గత 15 సంవత్సరాల నుంచి మేము వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఎన్నో పెద్ద పెద్ద అధికారుల దగ్గర కూడా వెళ్ళాం, ఎన్నో వీడియోలు తీసాం, ఎన్నో న్యూస్ పేపర్లకు ఇచ్చాం, చాలా చేసాం, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాగే మా ఎమ్మెల్యే గారు, మా సైడ్ నుంచి ఎమ్మెల్యే గారికి వాళ్ళకి చాలా మందికి ఇన్ఫార్మ్ చేసాం. ఎవరో అయితే రెస్పాండ్ అవ్వలేదు. చేస్తాము అన్నారు కానీ, చేస్తాము అన్నారు, ఇది అన్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడైతే మేము ఓటేషన్కి వచ్చాం. అందరికి షేర్ చేయండి. సమస్యని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చేసే వరకు కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాం.